రెండవ రోజు మహానాడు మొదటి సెషన్ పూర్తయింది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మహానాడు ఎలా జరుగుతుంది, అసలు ఏంటి? నిన్న ప్రారంభమైన మహానాడు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంతకుముందు మహానాడుల కన్నా ఈ మహానాడు చాలా ప్రత్యేకమైంది, చాలా చారిత్రాత్మకమైంది. నిన్న ప్రవేశపెట్టిన అంటే లోకేష్ గారి మేధస్సు నుంచి పుట్టిన, ఆయన యువగళం కష్టం నుంచి పుట్టిన 6 శాసనాలు అనే కాన్సెప్ట్ మీద నిన్న కొంత చర్చ జరిగింది, ఈరోజు కూడా చర్చ జరుగుతుంది. వీటన్నిటి సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కలలుగంటున్న పేదరికం లేని సమాజాన్ని నిర్మించటం, లోకేష్ గారు కలలుగంటున్న 20 లక్షల మందికి వచ్చే 5 ఏళ్లలో ఉద్యోగాలు సృష్టించటం, అదేవిధంగా సామాజిక న్యాయం అందించటం, వీటన్నిటితో పాటు యువతరానికి నాయకత్వం అందించే లక్ష్యంతో ఈ మహానాడు జరుగుతుంది. అంటే మనం 43 ఏళ్ల హిస్టరీలో మొదటిసారిగా కడపలో పెట్టింది, ఎట్లా ఏమనుకోవాలి దీనికి? వాస్తవానికి కడపలో మహానాడు పెట్టడం అనేది ఇదేదో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో పోటీ కోసం కాదండి. మా పార్టీ నాయకులు ఇంతకుముందే చెప్పినట్టు ఇదేదో కడపలో నిలబడి తొడగొట్టడానికో మీసాలు మెల్లేయటానికో కాదు. రాయలసీమ అభివృద్ధికి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పటం, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావో చెప్పటం, రాయలసీమకు ఒక భరోసా ఇవ్వటం, రాయలసీమలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, కియా లాంటి పరిశ్రమలు, అలాగనే అనంతపురాన్ని, కర్నూలుని, చిత్తూరులో కొన్ని ప్రాంతాలని హార్టికల్చరల్ హబ్స్గా ఎలా తయారు చేయటం, వీటన్నిటికీ తోడు రాబోయే రోజుల్లో రాయలసీమలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఎలా పూర్తి చేయటం, ఈ అంశాలన్నింటినీ మాట్లాడటం కోసం మొత్తం రాయలసీమకు ఒక భరోసా ఇచ్చి రాయలసీమలో వెనుకబాటుతనాన్ని తగ్గించడంలోనూ నిర్మూలించడంలోనూ తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు పోషించిన పాత్ర, ఇప్పుడు పోషిస్తున్న పాత్ర, భవిష్యత్తుకి ఇచ్చే భరోసా అన్నీ వివరించడం కోసం కడపను ఎన్నుకోవడం జరిగింది. లిక్కర్ స్కామ్ని ఎలా చూడాలి? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, ఇక్కడే ఉన్న జగన్ మాటలను ఎట్లా ఏమనాలి? లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది, న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి నేను ఇంతకన్నా మాట్లాడనండి. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లిస్తాడని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక పెద్ద చర్చ జరుగుతుంది మహానాడు కేంద్రంగా, లోకేష్కి మంచి కీలక బాధ్యతలు ఇవ్వనున్నారని, లేకపోతే సీనియర్స్ పక్కన పెట్టబోతున్నారని చర్చ జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్ల ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా 30 సంవత్సరాలు పూర్తి చేసి ఇప్పుడు అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అనే మహాయజ్ఞంలో పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన ఈ సందర్భంగా పార్టీ పగ్గాలు లోకేష్ గారికి అప్పచెప్పి వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీని విజయ పదవిలో నడిపించే విధంగా లోకేష్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను. అంటే ఇప్పటిదాకా జరిగిన మహానాడుకి ఈ మహానాడుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఒకటి, ఏ మహానాడులోనైనా అప్పటి వరకు జరిగిన దాన్ని సమీక్షించుకుంటాం, భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒక మార్గదర్శకత్వం, దిశ మహానాడు ఇస్తుంది. ఈ మహానాడు కూడా రాబోయే 40 ఏళ్లకి ఒక దిశని పార్టీకి, కార్యకర్తలకి ఇస్తుంది అన్న భరోసా నిన్న ఈరోజు జరిగిన కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉపన్యాసాల్లో తెలిసిందండి. థ్యాంక్ యూ. అంటే క్యాడర్కి లీడర్కి మధ్యన గ్యాప్ ఉంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది, కానీ క్యాడర్ పార్టీ అనేటువంటి దాంట్లో ఈ చర్చను ఎలా చూడాలి? వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ అండి. ఇక్కడ క్యాడర్ నుంచే లీడర్ తయారవుతాడు. ఈరోజున్న ఎంతోమంది ఎమ్మెల్యేలు చూడండి, వాళ్ళు నిన్నటి వరకు, మొన్న ఎన్నికలకు ముందు వరకు కార్యకర్తలుగా పార్టీల్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన వాళ్ళు. చాలామంది ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, గెలిచిన తొలిసారే మంత్రులు అయ్యారు. కాబట్టి మిగతా ఏ పార్టీతో పోల్చుకున్నా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అనే నినాదం పరిస్థితి. ఎందుకు ఆ రోజు అలా మాట్లాడాల్సి? అవన్నీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ. కొత్తగా చూసుకుంటే మహానాడు కేంద్ర సంక్షేమ అభివృద్ధి అనేటువంటి తీసుకు ముందుకు పోయేటువంటి పరిస్థితి శ్రీనివాస్ చెప్పే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో హుస్సేన్, RTV, కడప మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.